చదివింది గుర్తుండక స్థిర నిశ్చయం లేక నేటి యువతరం చాలా సతమతమవుతూ వస్తుంది. అయితే భగవద్గీత దీనికి ఏమైనా సరైన పరిష్కారాన్ని సూచిస్తుందా? భగవద్గీత పరిష్కారం చూపించనటువంటి సమస్య లేదమ్మా. అన్ని సమస్యలకు పరిష్కారం నీకు భగవద్గీతలో దొరుకుతుంది. అలా చెప్పి ప్రతిజ్ఞ చేసి మరీ రాశాడు వ్యాసుడు. యదిహాత్రీ తంత అన్యత్ర ఎన్నే నాస్తి నా తత్ర క్వచిత్. ఏదైతే నేను భారతంలో రాస్తానో అదే ప్రపంచం అంతటా ఉంటుంది, ఏదైతే ప్రపంచంలో ఉంటుందో అదే భారతంలో కనపడుతుంది అని భారతాన్ని రాస్తూ భీష్మ పర్వంలో భగవద్గీత నిక్షిప్తం చేశాడు. సమస్యలన్నీ భారతంలో అనేకమైన పాత్రల ద్వారా చెప్పిన వ్యాసుడు పరిష్కారాలన్నీ భగవద్గీత ద్వారా అందించాడు. ఇక మనస్సు చంచలంగా ఉండటం అన్నది నేటి యువత మొట్టమొదటి సమస్య. చంచలం హి మనకృష్ణ ప్రమాధి బలవధృడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అంటాడు అర్జునుడు కృష్ణుడితో. నువ్వు స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పావు, కర్మయోగం చెప్పావు, కర్మ సన్యాస యోగం చెప్పావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ చెయ్యాలంటే మనసు స్థిరంగా ఉండాలి. కానీ నా మనసు స్థిరంగా ఉండటం లేదు. దాన్ని నిగ్రహించటము గాలిని చేతిలో బంధించటం అంత కష్టంగా ఉంది అని చెప్తాడు. దానికి సమాధానంగా కృష్ణుడు అంటాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గుహ్యతి. ఆయన నీకే కాదు, ప్రతి వారికి మనస్సు చంచలంగానే ఉంటుంది. అది దాని లక్షణం. సంకల్ప వికల్పాత్మకమైనది మనస్సు, నిశ్చయాత్మకమైనది బుద్ధి. ఎప్పుడైతే మనసు చెప్పినట్టు నువ్వు పనిచేస్తున్నావో అప్పుడు నువ్వు అవస్థపడాల్సి వస్తుంది. కానీ నీకు రెండు పెద్ద చేతులు ఉన్నాయి, అజానుబాహుడివి నువ్వు. ఆ రెండు చేతులు ఏమి కావాలి? అభ్యాసము, వైరాగ్యం. అభ్యాసము ఎప్పుడైతే నీకు అలవాటు అవుతుందో అప్పుడు నువ్వు క్రమంగా మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవచ్చు. రమణ మహర్షి ఆశ్రమంలో భక్తులందరికీ ప్రవచనం చెప్తూ ఆయన కూర్చున్నటువంటి శయ్యకు ఒక అర ఉంటే దాంట్లో ఒక ఉడత ఉందిట. అది బయటకు వస్తున్నప్పుడల్లా లోపలికి నడుతున్నాడు, బయటకు వస్తున్నప్పుడల్లా లోపలికి నడుతున్నాడు. ఇదంతా భక్తులంతా చూసి అడిగారు రమణ మహర్షి, స్వామి అది బయటకు వదిలేయచ్చు కదా, దాన్ని ఎందుకు దాన్ని ప్రతిసారి లోపలికి నడుతున్నారు అంటే భగవాన్ చెప్పారు, ఈ ఉడత బయటికి పోతే క్రూర మృగాల బాడిన పడి మరణించే అవకాశం ఉంది. దీన్ని బయటికి పోయినప్పుడల్లా లోపలికి నెట్టాను అనుకో, కొంతకాలానికి వీడెవడు నన్ను బయటికి వదిలేటట్టు లేడు అని ఇక్కడే ఉంటుంది. అభ్యాసం అంటే అది. నువ్వు ధ్యానం చేద్దామనో, పిల్లవాళ్ళు అయితే చదువుకుందామని పుస్తకం ముందర పెట్టుకున్నారు అనుకోండి, పుస్తకం ముందర పెట్టుకోగానే జరిగేది ఏంటో తెలుసండి, నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినా బలవంతంగా నువ్వు చదువుతూ ఉంటే రకరకాల వ్యాపకాలు వస్తాయి, తలనొప్పి వస్తుంది. సో కాబట్టి ఇలా చంచలమైన మనస్సును స్థిరంగా మలుచుకోవాలి అంటే మొట్టమొదట అభ్యాసం ఉండాలి. చదువుదామని కూర్చోగానే నీ మనస్సు ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి మీ అమ్మాయి మీదకి వెళ్తే కాసేపు ఆలోచిస్తావు, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చావు. దాని తర్వాత ఆఫీస్లో ఉన్న శ్రీవారి మీదకి వెళ్తే మళ్ళీ వెనక్కి తెచ్చాయి. ఇలా కొంతకాలం నువ్వు ప్రయత్నించగా అది నీ దగ్గరే స్థిరంగా ఉంటుంది. రెండవది వైరాగ్యం. వైరాగ్యం అంటే ఒక అర్థము అన్నింటినీ వదులుకోవటం, ఇంకొక అర్థము విశేషరాగ ఇది వైరాగ్య. అంటే ఏదైతే నీ దగ్గర ఉంటుందో అది అందరి దగ్గర ఉండాలని నువ్వు కోరుకో. ఎందుకంటే రాగద్వేష వియుక్తైస్తూ విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి అని భగవద్గీతలో చెప్తాడు పరమాత్మ. నువ్వు ఎన్ని ఇంద్రియ భోగాలు అనుభవించినా రాగము ద్వేషము లేకుండా ఉండగలిగితే అప్పుడు నీకు ఎలాంటి పాపము అంటదు, ఎలాంటి బాధ కలగదు. నువ్వు క్రికెట్ మ్యాచ్ చూద్దామని కూర్చున్నావు, రెండు దేశాలు ఆడుతున్నాయి, ఒకటి మన దేశం, ఇంకొకటి పరాయి దేశం. ఎప్పుడైతే నువ్వు మన దేశమే గెలవాలని కోరుకుంటావో అప్పుడు మన దేశం ఓడిపోయినప్పుడు బాధతో చికాకు కలుగుతుంది, గెలిచినప్పుడు ఆనందంతో గుండెగే అవకాశం ఉంది. ఇలా ఈ రెండూ లేకుండా ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలవాలని నువ్వు కోరుకోగలిగితే మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ఇలా ఉదాహరణ ద్వారా మనకు మనస్సును నిశ్చలంగా ఎలా ఉంచుకోవాలో తెలియజేసింది భగవద్గీత. కాబట్టి పిల్లలంతా ఇలాంటి అభ్యాసము వైరాగ్యము కావాలంటే ఏం చేయాలి అంటే సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చన అవలోకయన్ అని చెప్తాడు భగవద్గీత. నడుమును నిఠారుగా ఉంచే ప్రయత్నం చేయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నడుము నిఠారుగా ఉండేది మనిషికి, అడ్డంగా ఉండేది జంతువుకు, అసలు దేహమే లేనిది దేవతా స్వరూపానికి. కాబట్టి తలను, మెడను, వెన్నెముకను నిటారుగా ఉంచి దృఢమైన చిత్తంతో దిక్కులు చూడకుండా
నీ నాసికాగ్రం మీద నువ్వు దృష్టి నిలపగలిగితే, నాసికాగ్రం అంటే నువ్వు చదువుకున్న విషయం కాదు, చేస్తున్న సాధన మీద కనుక నువ్వు దృష్టిని నిలపగలిగితే అద్భుతమైన విజయం నీ సొంతమవుతుంది, నీ మనస్సు నీ నిగ్రహంలో ఉంటుంది అని అర్జునుడికి తెలియజేస్తాడు పరమాత్మ భగవద్గీత.